కడప జిల్లా బద్వేల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొట్టిగారిపల్లిలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పుట్టినరోజు కానుకగా స్వస్థ నారీ స్వశక్తి పరివార అభయం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల ఆరోగ్యం కోసం తొట్టిగారిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి హాజరై వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవనీయులైన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆరోగ్య సేవలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ నందు మరియు గ్రామాల నందు నిర్వహించి మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి క్యాన్సర్కు సంబంధించిన ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని వైద్యాధికారులకు తెలియజేశారు. బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి సార్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, సిఐ సార్ గారికి, మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొట్టిగారిపల్లి వైద్యాధికారులకి మరియు ఇతర స్పెషలిస్ట్ వైద్యులకు అందరికీ నా నమస్కారము. ఈరోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీజీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందనే గొప్ప నినాదంతో దేశవ్యాప్తంగా ఈ విధంగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా ప్రధానంగా మహిళలకు మనము అన్ని రకాల పరీక్షలు చేస్తున్నాము. ప్రధానంగా వారికి సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు, తర్వాత హిమోగ్లోబిన్ పర్సంటేజీ, రక్తపోటు ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, తర్వాత టీబీ మీద స్క్రీనింగ్ చేస్తున్నాము. అలాగే గౌరవ మోదీ గారి జన్మదిన ఆరోగ్య శాఖ తరఫున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన మండలం తొట్టిగారిపల్లి మున్సిపల్ వార్డు సచివాలయ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వచ్చేటువంటి గౌరవనీయులు రితీష్ రెడ్డి గారు, ఇతర మొత్తం అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు హాజరైన కుటుంబం అనే ప్రోగ్రాం కింద ఇవాళ మనం అందరం ఇక్కడికి వచ్చాము. ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ప్రివెన్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రివెన్షన్కి ముందుగా మనకి అవేర్నెస్ అనేది ఉండిండాలి. దాని గురించే ఇవాళ స్క్రీనింగ్ జరుగుతుంది. అన్ని రకాల విభాగాల నుంచి కూడా మహిళలకు సంబంధించి అన్ని స్క్రీనింగ్స్ చేయబడతాయి. అదేవిధంగా సచివాలయాల ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మేము క్యాంపెయిన్ నిర్వహిస్తాము. ఈ క్యాంపెయిన్లో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వికల్ క్యాన్సర్స్ ముఖ్యంగా విమెన్లో ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి వాటి గురించి మరియు అనీమియా గురించి స్పెషల్గా క్యాంపెయిన్స్ నిర్వహిస్తాము. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయినటువంటి వివిధ డిసీజెస్, అదేవిధంగా కమ్యూనికబుల్ డిసీజెస్ అయినటువంటి డెంగ్యూ, ఇలాంటి విష జ్వరాలు, వాటి గురించి కూడా ఈ కొద్ది రోజులు మనము విపరీతమైనటువంటి క్యాంపెయిన్స్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటినీ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. నమస్కారాలు. మొట్టమొదటిగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ తొట్టిగారిపల్లె పిహెచ్సిలో మనందరం ఇక్కడ వచ్చి ఈరోజు మనమందరం గమనించాల్సిన విషయం ఏంటంటే స్వచ్ఛ భారత్ అనేసి మనం ఒక కార్యక్రమం ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు పెట్టిన కార్యక్రమం ప్రకారమే ఈరోజు మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మహిళలకి ప్రధానమైన పెద్దపీట వేస్తూ కుటుంబం బాగుండాలంటే మహిళలతో పాటు పిల్లలందరూ బాగుండాలా అనేసి మనందరికీ చెప్పినారు. దీనికి స్వస్థ నారి మరియు సశక్త పరివార్ అనేసి విశేషంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇందాక అందరూ చెప్పడం 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా అన్ని ప్రాంతాల్లో, సచివాలయంలో అన్నిట్లో అందరికీ అవగాహనంగా తీసుకెళ్ళాలి. మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నేను కూడా ఇక్కడ తొట్టిగారిపల్లిలో వచ్చినప్పుడు ఈ పిహెచ్సిలో అందరూ పేషెంట్లు కానీ వాళ్ళందరినీ అడగడం ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో కానీ ఏదైనా లోటుపాట్లు లేకుండా అందరికీ అందజేయాల్సిన విషయం ఏంటంటే ఈరోజు యంత్రాంగం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనకున్న వాళ్ళందరూ ఇక్కడ అధికార యంత్రాంగం అందరం కదిలి వచ్చాం. దాంతోపాటు హాస్పిటల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి కొంతమంది స్వచ్ఛందంగా కూడా వచ్చి ఈరోజు కార్యక్రమంలో మేము కూడా ఉంటామనేది తెలియజేసినారు. దీంతోపాటు మనందరం చూడాల్సింది ఇప్పుడు విష జ్వరాలు అనేది
అన్నీ లేకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జనాలు కూడా కేవలం యంత్రాంగం ఉంది వీళ్ళు ఉంది అనకుండా మనం కూడా అందరం వేడి నీళ్ళు కాగజేసుకొని ఈరోజు పిల్లలు కానీ అందరూ సురక్షితంగా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు ఈజీగా ఒకరికి కమ్యూనికబుల్ డిసీజ్ రావచ్చు. దాంతోపాటు ఇందాకే మలేరియా, డెంగ్యూ కానీ వీటివి కానీ ఎక్కడైనా పాజిటివ్ కేసెస్ వచ్చినాయంటే ఇమ్మీడియట్గా మనం రెఫరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. దీంతో మాత్రమే అధికారులు కానీ ఎవరైనా అలర్ట్ చేసి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కువ మటుకు ఏమన్నా టైఫాయిడ్ వస్తున్నాయంటే ఎక్కడైనా నీటి సౌకర్యంలో కానీ ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంటే దాన్ని పరిష్కరించమని యంత్రాంగాన్ని ఆదేశాలు అందరం కలిసి ఇక్కడ పరిష్కరించండి అని మనం చెప్పడం జరిగింది. దీంతోపాటు మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అభివృద్ధికి కానీ లేకపోతే సంక్షేమ పథకాల్లో కానీ కూటమి సర్కారు ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తూ అన్ని విశేషాల్లో వాళ్ళకి రావాల్సింది అన్నీ ఇవ్వాల్సిన పోషకం అన్నీ ఉండాలి. మాల్ న్యూట్రిషన్ అనేది ఎక్కడా రాకూడదు పిల్లలు కానీ ఏదైనా. అందుకే మనందరము బాగా పోషకరమైన ఆహారాలు తింటూ ముందుకి పెద్దగా, ఎందుకంటే ఈరోజు వచ్చే తొలి మెట్టులో పిల్లలు కానీ అందరూ బాగుండాలా. అందుకే మీకు ఎక్కడైనా తెలియదంటే ప్రాంతాల్లో అవగాహన పెంచుకొని దగ్గరున్న సచివాలయం కానీ లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న హెల్త్ వర్కర్స్ కానీ వీళ్ళందరినీ అడిగి తెలుసుకోండి. మీకు ఎక్కడైనా అందరికీ పారదర్శకంగా అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇచ్చే సౌకర్యాలు కానీ అవన్నీ సంక్షేమ పథకాలు అందరికీ రావాలా. వీటి వరకే ఇందాకే మేము అధికారులు అందరూ అనుకున్నాం. ఎందుకంటే ఈ సమగ్రంగా పనిచేయాలి. ఈరోజు మీరందరూ చూస్తుంటే సమగ్ర శిక్ష అభియాన్ అన్నారు. ఇంతకుముందు చదువు అంటే మనము ఎలిమెంటరీ స్కూల్ ఈ స్కూల్ అన్నాం. సమగ్ర శిక్ష వచ్చింది. అదేవిధంగా మనం ఏమంటున్నామంటే హెల్త్ వర్కర్స్తో పాటు హెల్త్ వర్కర్స్ అంగన్వాడీ కానీ దీంతోపాటు అధికార యంత్రాంగం కూడా సమగ్రంగా మనం పనిచేస్తే ఈరోజు ఏదైనా కానీ విలువతో కూడిన కాబట్టి విలువగా ఈరోజే మొదటి స్టెప్ కానీ మనం వేస్తే అందరికీ బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే టీబీలో కూడా ఇందాక మన అందరం అడుగుతున్నాం, పోషకరంగా వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. ఎక్కడైనా మీరు మీ దృష్టికి ఎక్కడైనా పాత్రికేయుల మిత్రులు కూడా అడిగేది ఒకటే, ఎటువంటిది వచ్చినా మీవి 1000 కన్నులు మీ ద్వారా వచ్చేది ఏదైనా మాకు తెలియజేస్తే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరైనా యంత్రాంగం దాని మీద పనిచేసి ఇక్కడ మన బద్వేల్ ప్రాంతంలో బాగుండాలా. అందరూ ఎక్కడైనా ఉన్న వాళ్ళందరికీ అన్ని విశేషాలు చేకూర్చాలనేసి మనం అందరం అనుకుంటున్నాం. దీంతోపాటే ఇందాకే మేమందరం అనుకున్నాం, ఇక్కడ శరవేగంగా రోడ్లు గీడ్లు అన్నీ పెరుగుతున్నాయి. యాక్సిడెంట్లు కానీ రోడ్డు యాక్సిడెంట్లు ఇందాక కూడా పొద్దున్నే బస్సు యాక్సిడెంట్ అయింది. అందుకు మనం త్వరలోనే ఒక క్రిటికల్ కేర్ సెంటర్ మన ప్రాంతానికి ఏర్పాటు చేయాలని మంత్రి గారిని కోరినాం. అది వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. దీంతోపాటు మీకు అందరికీ ఇంతకుముందే తెలుసు, మన హాస్పిటల్ కూడా అప్గ్రేడేషన్కి ల్యాండ్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా అడిగినారు. ల్యాండ్ కూడా ఇప్పుడు ఆర్డీఓ గారు వాళ్ళందరూ సేకరించి ఉన్నట్టు హాస్పిటల్ పెట్టారు. త్వరలోనే అది అప్గ్రేడ్ అయ్యి మనకున్న ప్రాంతానికి మేలు జరగాలి. ఎందుకంటే మీకు తెలుసు అనేక ప్రాంతాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మన ఒక్క తాలూకా కాకుండా డివిజన్ నుంచి కానీ పక్కన ఉన్న పల్లెల నుంచి చాలామంది వస్తారు. కాబట్టి హాస్పిటల్ అనేది కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం. దీన్ని కూడా త్వరలోనే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తాను.